అందరికీ నమస్కారం. యుద్ధం వస్తుంది అని చాలామంది అనుకుంటున్నారు. కానీ యుద్ధం వస్తే కేవలం ఆయుధాలతోనే యుద్ధం చేయాలా? అది కాకుండా ఇంకొక ఉపాయం లేదా? అంటే దానికి తెలివితేటలు, సామర్థ్యం, సమయానికి తగ్గ ఆలోచన అనేది చాలా ముఖ్యం. మరి మహాభారతంలో అలాంటి యుద్ధం జరిగిందా అంటే ఖచ్చితంగా జరిగింది అని చెప్పే కొన్ని విషయాల్ని ఇప్పుడు మనం ప్రస్తావిద్దాం. కొన్ని అంశాలు పరిశీలిస్తే యుద్ధం కేవలం ఆయుధాలతోనే జరగాలా? ఇవి కూడా కొన్ని అంశాలే కదా అని అనిపించక మానదు. అవేంటి అనే విషయాల్ని ఇప్పుడు చూద్దాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక దేశం ఇంకొక దేశంతో యుద్ధం చేయాలి అని ఎక్కడో ఒక చిన్న ఆలోచనతో ఉంది. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద దాడి చేయాలి అంటే ఖచ్చితంగా ఆయుధం అనేది ఇక్కడ కీలకంగా ఉపయోగిస్తూ ఉన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో. కానీ మహాభారత కాలంలో అయితే కత్తులు, కర్రలు, తుపాకీలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉండొచ్చు. కానీ ఆయుధాలు లేకుండా జరిగిన యుద్ధాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ యుద్ధాల్ని మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే 5 రకాలున్నాయి. అవేంటి అంటే ఉదాహరణతో పాటుగా మనం తెలుసుకుందాం. మొదటిది జ్ఞాన యుద్ధం. ఇదేంటి, జ్ఞానంతో యుద్ధం కూడా చేస్తారా అని మీరు అనుకోవచ్చు. చదువుతో యుద్ధం ఎలా చేస్తారు? కొంపదీసి డిగ్రీలు చూయించి ఇది మా జ్ఞానం, ఇది మా ఎక్స్పీరియన్స్, ఇది మా టాలెంట్ అని ఎదుటి వాళ్ళని భయపెట్టడమా అంటే ఖచ్చితంగా కాదు. మహాభారతంలో ముఖ్యమైన పాత్రల్లో విదురుని పాత్ర ఒకటి అని చెప్పొచ్చు. ఇప్పుడు విదురుడు తన జీవితం అంతా కూడా నీతిగానే బతికాడు. అక్కడ రాజపరివారంలో ఉన్నప్పటికీ కూడా విదుర నీతికి ఎందుకంత ప్రాముఖ్యత ఉంది అంటే రాజుల్ని కూడా తప్పు చేస్తున్న క్రమంలో కావచ్చు, తప్పు జరుగుతున్న క్రమంలో కావచ్చు, తన వంతుగా ఒక ప్రశ్న సంధించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా అది విదురుడు మాత్రమే. అయితే విదురుడి ఎలా ఉంటుంది అంటే జ్ఞాన యుద్ధం తీరు ఇప్పుడు మనం గమనించవచ్చు. దీన్నే జ్ఞాన యుద్ధం అంటారు. అయితే విదురుడు చేసిన పని ఏంటి అంటే కత్తితో చేసే గాయం కంటే మాటలు చేసే గాయాలు ఎక్కువ అని విదురుడు నమ్మాడు. అదే అతని తెలివికి నిదర్శనం. అందుకే ఎప్పుడూ తన వాక్ చాతుర్యాన్ని, వివేకంతో యుద్ధాలు చేయడాన్ని విదురుడు ప్రయత్నిస్తూ ఉండేవాడు, ప్రశ్నిస్తూ ఉండేవాడు. విదురుడు ఎలాంటి సలహా ఇచ్చినప్పటికీ కూడా ఎప్పటికీ కురువంశాన్ని అవి నిలబెట్టేవిగా ఉండేవి మాత్రమే అని చెప్పడం దీని ఉద్దేశం. విదురుడు ఇచ్చే సలహాని మీరు ఒక్కసారి మహాభారతంలో గమనిస్తే ఖచ్చితంగా అవి కురువంశానికి ఇబ్బందులు కలగకుండా ఉండేవిగానే ఉండేవి. రాజ్యం ఎప్పుడు పంచివ్వాలి, ఎప్పుడు యుద్ధం చేయాలి, యుద్ధం ఆపాలా లేదా ఇలాంటి విషయాలన్నింటిలో కూడా విదురుడు చాలా జ్ఞానంతో, తెలివితో వంశవృద్ధికే పాటుపడి తన జ్ఞానంతో మాత్రమే యుద్ధం చేశాడు అని చెప్పాలి. దీన్ని ఒక సైద్ధాంతిక యుద్ధం అని కూడా మనం అనుకోవచ్చు. ఇక ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని చిన్న ఉదాహరణ గనక మనం పరిశీలిస్తే ధృతరాష్ట్రుడు అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాం. ఇక్కడ ధృతరాష్ట్రుడు కేవలం అంధుడు మాత్రమే కాదు, కొడుకుల మీద ఉన్న ప్రేమతో, రాజ్యం మీద ఉన్న ఆకాంక్షతో కొన్ని నిర్ణయాలు గుడ్డిగా తీసుకున్నాడు అని చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. అయితే అలాంటి సమయంలో దారి చూపించే ఒక మార్గం ఎవరయ్యా అంటే కేవలం విదురుడు మాత్రమే. ఆ సమయంలో హస్తినాపురానికి మంత్రిగా ఉన్నాడు విదురుడు. దుర్యోధనుడి దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఉంటే వాటన్నిటినీ విదురుడు ముందుగానే పసిగట్టాడు. ఇక్కడ జ్ఞానం ఎక్కడ అంటే ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయాలు తెలుసుకోవడం కూడా జ్ఞానంలో మొదటి మెట్టుగా మనం తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేయాలి? ముందుగానే ఎదుటివారి ఆలోచనలు పసిగట్టి హెచ్చరించాలి. ఒక హెచ్చరిక అనేది చాలా ముఖ్యం. మొదటిగా విదురుడు చేసిన పని హెచ్చరించడమే. అయితే ధర్మాన్ని కాపాడడానికి అతడు చేసిన ప్రతి ప్రయత్నం కూడా దురాశ, అహంకారంతో నిండి శత్రువులపైన నిశ్శబ్దంగా సాగిన ఒక భయంకరమైన పోరాటంలాగా విదురుడు చేసిన పనులు ఉండేవి. ఇక విదురుడి కథంతా కూడా దుర్మార్గం మీద ధర్మం సాధించే నిశ్శబ్ద పోరాటానికి ఉదాహరణగా నిలుస్తుంది అని ముఖ్యంగా దుర్యోధనుడు తీసుకునే నిర్ణయాల వల్ల, అతని ఆలోచనలను ముందుగానే పసిగట్టి ధృతరాష్ట్రుడికి చెప్పే విషయంలో గాను తన వంతు పాత్ర తను ఖచ్చితంగా నిష్పక్షపాతంగా పోషించాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక రెండోది సహన యుద్ధం. సహనమా అంటే ఎదుటోళ్ళు ఏం చేస్తున్నా మనం ఓపిగ్గా, సహనంగా ఎదుటి వాళ్ళ క్రూరత్వాన్ని భరిస్తూ బతకాలా అని అనుకోవచ్చు. మరి సహన యుద్ధం అంటే ఏంటి? ఎవరు ఎలా చేశారు? మహాభారతంలో దీనికి ఉదాహరణ ఎవరు? ఇప్పుడు చూద్దాం. మహాభారతం మొత్తం గనక మనం పరిశీలిస్తే అదంతా హస్తినాపురానికి సంబంధించిన రాజ ప్రాంగణంలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. అక్కడ
ఏ యుద్ధం జరగాలి అన్నా లేకపోతే ఏదైనా సరే ఒక చెడు సంఘటన జరుగుతుంది అంటే ముందుగా మనకి కళ్ళకు కనిపించి కేవలమైన ఒకే ఒక్క ఆటగా మనకు తెలిసిందేంటి? పాచికలాట. పాచికలాటతోనే ధర్మరాజు రాజ్యాన్ని కోల్పోయాడు. కాబట్టి ఆ పాచికలాటకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ పాచికలాటలో కౌరవులు గెలవడం, పాండవులు ఓడిపోవడం, వనవాసానికి వెళ్ళడం అనే ఘట్టం అందరికీ తెలుసు. అయితే అప్పుడు ధర్మరాజు తన సహనాన్ని, ధర్మానికి కట్టుబడి ఉండే గుణాన్ని చాలా కఠినమైన పరీక్షలకు కూడా నిలబడ్డాడు. అంటే ఇక్కడ సహించవలసింది ఏంటి? తప్పు చేసింది మన వైపు ఉన్నప్పుడు ఖచ్చితంగా సహించాల్సింది కూడా మనమే. ఆ సహనం, ఓర్పు అనేది ధర్మరాజు చేసిన పని. పాచికలాటలో ఓడిపోయినప్పుడు తను విర్రవీగకుండా సహనంతో, ఓర్పుతో ఉన్నాడు. చేతగానితనం అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాదు అని చెప్పాలి. ఎందుకో చూద్దాం. ఎందుకు అంటే ధర్మరాజు అక్కడ మోసం జరుగుతుంది, అవమానం జరుగుతుంది. అవమానం అనేది ఒక భూతంలాగా వాళ్ళ కళ్ళకు కనపడుతుంది. అవన్నీ వాళ్ళని వెంటాడుతున్నా కూడా ప్రతి అడుగులో వాళ్ళకి నష్టం జరుగుతుంది. అవన్నీ అతన్ని కుంగదీస్తున్నాయని తెలిసినా కూడా పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు కోపంతో ఊగిపోలేదు ఎక్కడ కూడా. ఖచ్చితంగా చాలా శాంతంగా ఉన్నాడు. ఎందుకంటే అప్పుడు కోపంతో ఊగిపోతే తప్పు చేసిన వాడనే మాట పడాల్సి వస్తుంది కదా. అది ధర్మరాజు యొక్క ఆలోచన. సహనంతో ఎప్పుడు ఉండాలి? నువ్వు తప్పు చేశావని ఎదుటి వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తే అక్కడ వీళ్ళ కోపం, ఆవేశం అన్ని బయట పెట్టి వీళ్ళే తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా అది పెను ఉగ్రరూపం దాలుస్తుంది అనే ఉద్దేశంతో ఖచ్చితంగా సహనంగా ఉండాల్సిన సమయం అది. అంటే ధర్మరాజు సహనంగానే ఉన్నాడు. ఎన్ని బాధలు పెట్టినప్పటికీ, ద్రౌపదికి అన్యాయం జరిగినప్పటికీ, వాళ్ళ రాజ్యం అంతా కోల్పోయినప్పటికీ, ఏం జరిగినా సరే వాళ్ళు మాత్రం సహనంతో ఉన్నారు. ఎందుకు? కేవలం ధర్మరాజు మాత్రమే ఇక్కడ ఉదాహరణ. ధర్మరాజు చెప్పాడు కాబట్టి మిగతా సోదరులంతా కూడా అక్కడ సైలెంట్గా ఉండడం జరిగింది. ఇదే సహన యుద్ధం. మరి అప్పుడు ధర్మరాజు కనుక ఆగ్రహంతో ఊగిపోతే, బలవంతంగా ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే పరిస్థితి ఖచ్చితంగా తారుమారై ఉండేది. ధర్మరాజుకి ధర్మం తప్పాడనో, ఆగ్రహావేశాలతో వీళ్లకు వచ్చిన విద్యల్ని అనవసరంగా ఉపయోగించారనో చెడ్డ పేరు వీళ్ళు మూట కట్టుకోవాల్సి వచ్చేదనేది మాత్రం నిదర్శనం. అక్కడ ఓపికగా ఎదురు చూశాడు కాబట్టే ఖచ్చితంగా ధర్మయుద్ధానికి వీళ్ళు అర్హులు అని కృష్ణుడు వీళ్ల వైపు, పాండవుల వైపు నిలబడటం జరిగింది. అది ఇక్కడ మహాభారతంలో ఒక విషయం. అంతేకాకుండా ఇక్కడ మనం సహన యుద్ధంలో మనం ఏంటి జరిగిందంటే ప్రతి అవమానం కూడా ఒక లోతైన నిశ్శబ్దంతోనే స్వీకరించాడు ధర్మరాజు. మౌనమే ఇక్కడ యుద్ధంగా మారింది. అతను సైలెంట్గా ఉన్నాడు కాబట్టి రేపటి రోజుల్లో, రాబోయే రోజుల్లో యుద్ధానికి సన్నద్ధం అవడానికి ఒక ఆయుధంలాగా మారింది. అంటే ముందుగా ఎవరికి వాళ్ళు నియంత్రణ, అంటే ఎదురు దాడి చేయకుండా నియంత్రణ అనేది ఉండాలనేది ధర్మరాజు నేర్పించిన పాఠం. అంతేకాకుండా ఇప్పుడు క్షణికావేశాలకి పోయి ఉంటే, ధర్మాన్ని విడిచిపెట్టినట్టయితే ధర్మరాజు నిజంగా నిజం, సత్యం నిలబెట్టినవాడు, ధర్మం నిలబెట్టినవాడు అయి ఉండేవాడా? ఖచ్చితంగా కాదు. అయితే ఇప్పుడు నిజమైన యోధుడు ముందుగా తనలోని బలహీనతల్ని, తొందరపాటుతనాన్ని ముందుగా జయించాలి అనే విషయం ఈ నిశ్శబ్ద పోరాటం, సహన పోరాటం నేర్పిస్తుంది. ఇదొక రకమైన పోరాటం. ఇక తరువాతది నిశ్శబ్ద యుద్ధం. అంటే సైలెంట్ కిల్లింగ్ అని మనం ప్రతిరోజు కొన్ని పదాలు, లేకపోతే సైలెంట్ కిల్లర్ అని కొంతమందిని మనం అంటూ ఉంటాం. అసలు ఈ సైలెంట్ కిల్లర్ అంటే ఎవరు? వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? మహాభారతంలో దీనికి సంబంధించిన పాత్ర ఎవరిది అనే విషయాల్ని ఇప్పుడు చూద్దాం. ఒక పక్క కురుక్షేత్ర యుద్ధం కళ్ళ ముందు కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు అక్కడే ఉన్నాడు. దుర్యోధనుడికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు శ్రీకృష్ణుడు. ఏంటది అంటే, ఒకవైపు మహాసైన్యం, దానికి నారాయణసేన అని పేరుంది. ఆ సైన్యానికి తిరుగులేదు అనేది కూడా ఒక పేరుంది. మహాభారతం జరిగే టైంలో వాళ్ళకి అన్ని విద్యలు వచ్చిన వాళ్ళు, బలవంతులు, అలాంటి పేరున్న సైన్యం నారాయణ సైన్యం. ఆ సైన్యం ఒకవైపు ఉంది. ఇంకొక వైపు కేవలం కృష్ణుడు మాత్రమే ఒంటరిగా ఉన్నాడు. అతనికి ఆయుధాలు ఏమీ లేవు, ఎలాంటి ఎటువైపు పక్షపాతం లేదు అనే విషయాన్ని అక్కడ కృష్ణుడు గుర్తు చేయడం జరిగింది. ఇదంతా దుర్యోధనుడికి ఒక అవకాశమే. అయితే కానీ దుర్యోధనుడు తీసుకున్న డెసిషన్ ఏంటి? కృష్ణుడు ఖచ్చితంగా ఎటువైపు ఉంటే వాళ్ళ మాట విని ఇంకా పాజిటివ్ వైపు ఉండేదేమో. కానీ ఇక్కడ సైన్యమే ముఖ్యం, సైన్యమే బలం అని అనుకున్నాడు దుర్యోధనుడు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి దుర్యోధనుడికి. అందుకే సంఖ్యాబలం, ఖండబలం అనే దాన్ని నమ్ముకుని గుడ్డిగా సైన్యాన్ని తీసుకోవడం జరిగింది. కానీ అర్జునుడు చాలా వివేకంతో ఆలోచించాడు. ఇక్కడ నిశ్శబ్ద యుద్ధం చేయాలి అంటే ఆలోచనలతో యుద్ధం చేయడం. యుద్ధానికి సైన్యము, సామాగ్రి ఉంటే సరిపోదు, ఆలోచనలు కూడా ముఖ్యమనే విషయాన్ని దుర్యోధనుడు మర్చిపోయాడు.
అది అర్జునుడు పసిగట్టి అర్జునుడు కృష్ణుడిని కోరుకున్నాడు. అయితే ఇక్కడ నిశ్శబ్ద ఎంపిక కేవలం ఒక నిర్ణయమే, అదొక చిన్న డెసిషనే కావచ్చు, కానీ అలాంటి డెసిషనే యుద్ధంలో గెలుపు ఓటముల్ని నిర్ణయిస్తుంది అని చెప్పడమే ఇక్కడ కృష్ణుడు వాళ్ళిద్దరికి అవకాశం ఇవ్వడం. అర్జునుడికి దుర్యోధనుడికి ఇద్దరికి సమానమైన అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఇద్దరు కూడా అర్జునుడికి బావ వరస అవుతారు కాబట్టి ఎటువైపు ఉండాలి అనే విషయాన్ని నిర్ణయం వాళ్ళకే ఇచ్చాడు కృష్ణుడు. అయితే చూడ్డానికి సింపుల్గా ఒక నిర్ణయంలాగే ఉన్నప్పటికీ కూడా అది మాత్రం చాలా పెద్ద సౌండ్ ఇస్తుంది. పిట్ట కొంచెం కోత ఘనం అనే పదాన్ని ఇక్కడ మనం వాడవచ్చు. ఎందుకంటే తీసుకునే ఒక చిన్న డెసిషనే కానీ అణుబాంబులాగా విస్ఫోటనం అవ్వడానికి నిశ్శబ్ద యుద్ధం చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. శక్తి ధర్మం సాధించే విజయానికి నాంది అవుతుందనే పదం ఇక్కడ మహాభారతంలో వాడటం జరిగింది. అయితే ధర్మం నిజమైన బలం అనేది గుంపులో కాదు, నిస్వార్థమైన సత్యంలో ఉంటుంది. కేవలం బలం ఉన్నంత మాత్రాన ధర్మం నిలబడుతుంది అని అనుకుంటే పొరపాటే. దుర్యోధనుడు చేసింది ఆ పొరపాటే. స్వార్థం కాకుండా నిస్వార్థంగా సత్యంతో ఉండి ఒక యుద్ధాన్ని చేయాలి, దాన్ని గెలిపించాలి అనే నమ్మకంతో ఉన్న వాళ్ళ కసి ముందు ఆ సైన్యం బలం సరిపోలేదని చెప్పడమే దీని ఉద్దేశం. కాబట్టి కృష్ణుడు తోడు ఉన్నాడు అంటే అది కృష్ణుడు అనేది ధర్మం వైపే, ధర్మంతోనే యుద్ధం చేయిస్తాడు. ఆ ఆలోచన శక్తి అనేది చాలా ముఖ్యం. ఎంత నిశ్శబ్దంగా ఉంటే ఆలోచనలు అంత శక్తివంతంగా అంత కరెక్ట్గా ఆలోచించేలాగా చేస్తాయి అనడంలో కృష్ణుడు ఇక్కడ ఉదాహరణగా నిలిచాడు. మహాభారతం మొత్తంలో చూస్తే ధర్మం తప్పకుండా గెలుస్తుందని అర్జునుడు విశ్వాసంతో ఉన్నాడు. అప్పుడే యుద్ధ ఫలితాన్ని కూడా అర్జునుడు ఊహించుకున్నాడు. ఖచ్చితంగా కృష్ణుడు ఎటువైపు ఉంటే ధర్మం అటువైపు ఉంటుంది, కృష్ణుడు ధర్మంతో యుద్ధం చేయిస్తాడు మా వైపు ఉండి అని ఆలోచనలతో నిశ్శబ్ద యుద్ధం అక్కడ నడిచింది అని చెప్పడానికి ఉదాహరణ ఎవరు? కృష్ణ పరమాత్ముడు. తర్వాతది వినయంతో కూడిన యుద్ధం. వినయంతో యుద్ధమా అంటే మనం ఎంత ఒబీడియంట్గా ఉంటే యుద్ధంలో మనం గెలవచ్చా? అదెలా సాధ్యం అవుతుంది? వినయంతో యుద్ధం చేస్తే ఎదుటి వాళ్ళు మనల్ని చులకనగా చూస్తారే, లేదు అంటే ఎదుటి వాళ్ళ మాట మనం వినలేదని మన చేతగాని వాళ్ళు అనుకుంటారే, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కానీ మహాభారతంలో వినయంతో యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలా విజయం సాధించారనే విషయాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. మహాభారతంలో ముఖ్యమైన పాత్రలో భీష్ముడు ఒకరు. భీష్ముడు వాళ్ళందరికీ గురువు, అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి, ధర్మంతో బ్రతికిన వ్యక్తి, ధర్మాన్ని వర్తింపచేయాలన్న ఆలోచనతో రాజ్యాన్ని విస్తరించి తన పరాక్రమాలతో రాజ్యాన్ని నిలబెట్టిన వ్యక్తి. కానీ రాజుగా మాత్రం కాదు, కురువంశ పెద్దగా మాత్రమే భీష్ముడు ఈ నిర్ణయాలని తీసుకుంటూ రాజ్యాన్ని సుభిక్షంగా పాలించడానికి తన వంతు సహకారం 100కు 100కి 1000% చేశాడనలో భీష్ముడు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అయితే భీష్ముడు ఏం చేశాడు, ఎందుకు భీష్ముడు వినయుద్ధం అయింది అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మనం ముందుగా చెప్పుకున్నట్టు కురువంశాన్ని నిలబెట్టడం, అదే ఆ సింహాసాన్ని ఎప్పటికీ జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి అనే ఉద్దేశం భీష్ముడిది. అయితే రాజ్యం కూడా ఎప్పుడు ఉండాలి అనే ఉద్దేశంతో భీష్ముడు తీసుకున్న అతి గొప్ప నిర్ణయాల్లో ఒకటి బ్రహ్మచారిగా అతను ఉండిపోవడమే. భీష్ముడు బ్రహ్మచారిగానే ఉంటాను, కేవలం సింహాసనం పదినంగా ఉండడానికి, రాజ్యం కలకాలం నిలవడానికి అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పేశాడు. ప్రతిజ్ఞ పూనాడు కూడా భీష్ముడు. అయితే భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, తర్వాత మాట తెప్పాడు అని ఎవరైనా అనుకుంటారేమో. ఖచ్చితంగా పొరపాటే. భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ మాటలకు మాత్రమే కాదు, అది తన కోరికలకు ఆశలకు వ్యతిరేకంగా ఆయన చేసిన నిరంతర యుద్ధం అని చెప్పాలి. ఇక్కడ ఒక మాట చెప్పుకోగలే సరికాదు, దాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. దానికోసం ఏం కావాలయ్యా అంటే తనలో ఏవైతే కోరికలు ప్రతి సెకండ్ మనస్సు అనే ఆలోచనలు ఎటైనా పరిగెత్తుంది మనసు అని చెప్తారు, అలాంటి మనస్సుని నిలబెట్టుకోవడంలోనే ఉంది. ఆశ, ప్రతి వస్తువుని చూసిన వెంటనే ఇది కావాలనే ఆశని అణుచుకోవడం, ఇవి కూడా జయించాలి. అలా చేసింది ఎవరు అంటే భీష్ముడు. ఎందుకు? రాజ్యాన్ని పదిలంగా ఉంచడానికి తను బ్రహ్మచారిగా ఉంటాను. బ్రహ్మచారిగా ఉండడం అంటే ఏ ఆశలు లేకపోవడం, ఎటువంటి కోరికలకి లోబడకుండా ఉండడం అనే విషయాల్ని భీష్ముడు ప్రతి క్షణం మనస్సులో వాటిని జయిస్తూనే వచ్చాడు అనేది మాత్రం ఖచ్చితంగా నిజం. అదే ఆయన నిరంతరం యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఆయన వాడిన ఆయుధం ఏంటి అంటే కేవలం నిగ్రహం మాత్రమే. దేని మీద ఆశకు పోకుండా, దేనికి లొంగకుండా, ఏ కోరికల వెంట పరిగెత్తకుండా తన మనసుని అదుపులో ఉంచుకోవడమే భీష్ముడు చేసిన నిరంతర యుద్ధం. అది కూడా ఒక యుద్ధమే. అయితే ఇక్కడ ఆయన వాడిన ఆయుధం ఏంటి అంటే నిగ్రహించుకోవడం. కోపాన్ని వస్తే ఆగ్రహం అంటే కోపం, నిగ్రహం అంటే దాన్ని అణుచుకుని ఉండడం అనేది తెలుగులో అర్థం. వాటన్నిటిని కూడా అణుచుకుంటూ వచ్చాడు భీష్ముడు.
అయితే నిజమైన యోధులు ఎప్పుడు కూడా యుద్ధ రంగంలోనే పోరాడతారు. కొన్నిసార్లు మాత్రం వాళ్ళ మనసుల్లో కూడా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది నిజం. యుద్ధం చేస్తారు వాళ్ళు అంతరంగంలో అనేది భీష్ముడు నిరూపించి చూపించాడు. భీష్ముడి పాత్ర అంతా గమనిస్తే ఎక్కడ ఎందుకు ఆయన సైలెంట్‌గా ఉన్నాడు? భీష్ముడి పాత్ర అంటే అక్కడ తెల్లగడ్డంతో కూర్చునే ఒక వ్యక్తి మాత్రమే కాదు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ మాట్లాడాలో, తను మాట ఇచ్చిన దానికి ఎలా నిలబెట్టుకోవాలో నిరూపించిన వ్యక్తి భీష్ముడు. అయితే న్యాయమైన కోరికలను, సొంత ఆశయాలను కూడా త్యాగం చేసి బాధ్యత తీసుకున్నాడు భీష్ముడు. నిజానికి భీష్ముడు ఉండబట్టే కురు సామ్రాజ్యం అప్పటి వరకు కూడా అంత పదిలంగా ఉంది. భీష్ముడు ఉన్నంత వరకు అనేది మాత్రం ఖచ్చితంగా నిజం. భీష్ముడు ఉన్నంత వరకు కూడా కురు సామ్రాజ్యాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే హస్తినాపురంలో ఉంది కురు సామ్రాజ్యం. హస్తినాపురాన్ని అంతా కూడా ఏలిన సామ్రాజ్యం ఏది అంటే కురు సామ్రాజ్యం అని చెప్తారు. అంతేకాకుండా భీష్ముడు ఉన్నంత వరకు ఎవ్వరూ దాన్ని తాకలేకపోయారు అనేది మాత్రం నిజం. దానికి బలమైన పునాది ఎవరు అంటే కేవలం భీష్ముడే. భీష్ముడు ఖచ్చితంగా వినయంతో భీష్ముడు యుద్ధం చేశాడనేది మాత్రం నిజం. ఇక ఆ తర్వాత యుద్ధం ఏంటి అంటే ధర్మయుద్ధం. ఇక్కడ ధర్మయుద్ధం అంటే ఎదురుగా నిలబడి కాల్చడం, వెనుపోటు పడడం కాదు. అంటే ధర్మయుద్ధం అనేది ప్రతి ఒక్కళ్ళు ఒక్క ముక్కలో అనుకునే మాట. అయితే పాచికలాటలో పాండవులు తమ భార్య ద్రౌపది దేవిని పణంగా పెట్టేసి ఓడిపోతారు. ఈ విషయం అందరికీ తెలుసు. ద్రౌపది దేవి వస్త్రాపరణ జరిగిందనే ఘట్టం ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకయ్యా అంటే పాచికలాడి భార్యను కూడా ఆటలో పెట్టేసి ఓడిపోయారు అని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఇక్కడ జరిగిన ఘోరం కూడా అందరికీ తెలుసు. జుట్టు పట్టుకొని సభకు ఈడ్చుకొచ్చి కౌరవులందరూ కూడా రాక్షసానందం పొందారు అనేది మాత్రం మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇక ద్రౌపదికి చాలా అవమానం జరిగింది ఇక్కడ. ఇలా అవమానానికి గురైంది కాబట్టి ద్రౌపది మనసులో బాధ అలాగే ఉండిపోయింది. కానీ ద్రౌపది అప్పుడు చూయించిన బాధకి వెంటనే వీళ్ళు రియాక్ట్ అవ్వలేని పరిస్థితి కాబట్టి అప్పుడు ద్రౌపది ఎదురు తిరిగి పోరాడలేని పరిస్థితిలో ద్రౌపది ఉంది. కానీ సభలో ఉన్న పెద్దలని, రాజుల్ని ఎలాంటి మాటలతో ద్రౌపది యుద్ధం చేసింది అంటే ఇక్కడ ధర్మం చచ్చిపోయిందా అని ద్రౌపది అడిగే ప్రతి ప్రశ్న కూడా అక్కడున్న పెద్దవాళ్ళందరి మనసుల్ని వాళ్ళు చనిపోయినా కూడా వెంటాడేలాగా ఉన్నాయి. ఎలాంటి మాటలు అంటే చాలా పదునుగా ఉన్నాయి. నిర్భయంగా తన ప్రశ్నలు సంధించింది ద్రౌపది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా సరే ఒక పాయింట్ గురించి కరెక్ట్గా మాట్లాడితే నోరు మెదపని పెద్దవాళ్ళు అనేక మంది. ఆ కోవలోకి వస్తుంది ద్రౌపది ప్రశ్నించిన విధానం అనేది. మాటలు ఆయుధాలుగా వాడింది. ఇక్కడ ధర్మయుద్ధం ద్రౌపది చేసినట్టే. కేవలం తను కత్తులతో పోరాడలేదు, అంతేకాకుండా సైన్యాన్ని తీసుకుని ఎదుటి వాళ్ళ మీదకి వెళ్ళలేదు. అది మాత్రమే జరగలేదు. అంతేకాని మాటలతో ద్రౌపది చేసిన యుద్ధం వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఇన్నాళ్ళకి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ ద్రౌపది వస్త్రాభరణం ఘట్టం గురించి మనం మాట్లాడుతున్నాము. అది ఇప్పటికీ ఆసక్తికరంగా ప్రజలందరి నోట్లలో నానుతుంది. ఏంటి అంటే ద్రౌపది ప్రశ్నించిన తీరు కూడా అందులో ఒకటి. ఇప్పుడు ఉన్న ఆడవాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించే తీరు కావచ్చు, ఈ ధర్మయుద్ధానికి ప్రతీక అని చెప్పింది ద్రౌపది. ఆమె ప్రశ్నించిన తీరు ఎలా ఉంది, ఆమె చూపించిన ధైర్యం ఎలాంటిది అంటే ఎంతమంది బలవంతులైన వాళ్ళు ఉన్నా కూడా ఆమె ఉన్నంతగా ఆమె మాటలకు ఎవరు సమాధానం చెప్పలేక నోరు వెళ్ళబెట్టి చూశారు. అంత ప్రశ్నించిన తీరు కానీ ధైర్యం కానీ అటువంటి తెగువ చూపించింది ద్రౌపది. అవమానంతో రగిలిన ఆమెలోని న్యాయకాంక్ష, న్యాయం జరగదా నాకు అని ప్రశ్నించిన తీరు చివరికి ఎక్కడి వరకు దారితీసిందయా అంటే కురుక్షేత్రంలో ధర్మం కోసం జరిగే ఒక మహాసంగ్రామానికి. అంటే యుద్ధం కాదు, అదొక మహాసంగ్రామం అని చెప్పడమే దీని ఉద్దేశం. యుద్ధం కంటే మించింది. దానికి నిప్పురవ్వ రాజేసింది ఎక్కడ అంటే కేవలం ద్రౌపది ప్రశ్నించిన తీరు, ద్రౌపదికి జరిగిన అన్యాయం మహాసంగ్రామానికి దారితీసింది అనేది మాత్రం నిజం. అయితే అక్కడ ధర్మం కోసం న్యాయ పోరాటం చేస్తూ ద్రౌపది ప్రశ్నించిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది. ద్రౌపది ప్రశ్నించిన ఒక్కొక్క ప్రశ్న నిప్పురవ్వలా మారి ఆ కురువంశాన్ని దహించి వేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదొక జ్వాలలాగా మారిందని చెప్పొచ్చు. నిశ్శబ్దంగా ద్రౌపది చేసింది ధర్మ పోరాటం. అది చరిత్రలో నిలిచిపోతుంది అని అప్పుడు అనుకున్నారు, బట్ నిలిచిపోయింది అని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అది మొత్తానికి మహాభారతంలో ఎలాంటి యుద్ధాలు జరిగాయి అంటే ధర్మయుద్ధం చేసిన ద్రౌపది కావచ్చు, వినయ యుద్ధంతో భీష్ముడు చెప్పిన మాటకు కట్టుబడి నిరంతర యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అలాగే నిశ్శబ్ద యుద్ధం చేశాడు శ్రీకృష్ణుడు. సైలెంట్గా ప్రతి ఒక్కళ్ళకి అవకాశాలు ఇస్తూ ఎక్కడ తానుంటాడో, ఎక్కడ ఆలోచనలకు పదును పెట్టాలో అక్కడ మాత్రమే ఆలోచనలకు పదును పెడుతూ
ఆఖరికి కృష్ణుడు ఒక రాయబారిగా మారి వీళ్ళ యుద్ధాన్ని సద్దుమణిగించడానికి కూడా మాట్లాడి వచ్చిన తీరు అందరికీ మహాభారతంలో నచ్చి తీరుతుంది. అలా నిశ్శబ్ద యుద్ధం చేసిన వాడు కృష్ణుడు. సహనంతో యుద్ధం చేసింది ఎవరు అంటే ధర్మరాజు. తన సహనాన్ని, ఓపికని పరిశీలిస్తూ ఆ సహనంగా ఆ రోజు ఉండబట్టే అంత మహాసంగ్రామం జరిగిందనేది మాత్రం నిజం. ఆ రోజు సహనంగా ఉంది మాత్రం ధర్మరాజు. అలాంటి యుద్ధం చేసిన వాడు ధర్మరాజుగా ఉండిపోయాడు. ఇక జ్ఞాన యుద్ధంలో విదురుడు తన పాత్ర కీలకంగా పోషించాడని చెప్పక తప్పని పరిస్థితి. కాబట్టి యుద్ధాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మహాభారతంలో మహాభారతం మొత్తంలో జరిగిన యుద్ధాలు ఇవి, 5 రకాల యుద్ధాలు ఇవి. వీటి గురించి మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.